యూట్యూబర్ రావణ్ పై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు. బెయిల్ పై విడుదలైన వెంటనే మరోసారి అదుపులోకి తీసుకున్న పోలీసులు. రావణ్ వ్యవహారంపై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ స్పందన. సిగ్గులేని కక్ష సాధింపు చర్యలెందుకని ఎక్స్ లో పోస్ట్. క్రాంతి కుమార్ తల్లిదండ్రులను ఓదార్చిన వైఎస్ జగన్. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఎస్ఐఆర్ ప్రక్రియలో లోపాలపై ఎన్నికల ప్రధాన అధికారికి వైఎస్ఆర్సీపీ లేఖ. గడువును మరో నెల పొడిగించాలని లేఖలో కోరిన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి. వీబీజీ రామ్జీ పథకం అమలుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు 7,345 కోట్ల కేటాయింపు. దివంగత సీఎం వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయటం దారుణం. దీని వెనుక చంద్రబాబు హస్తం ఉందేమోనన్న ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డి అరెస్ట్. ఇప్పటి వరకు 200 కోట్లకు పైగా విలువైన అక్రమాస్తుల గుర్తింపు. టీడీపీ మేనిఫెస్టోలో మైనారిటీల హామీలను కూటమి అమలు చేయలేదు. మైనారిటీలపై వివక్ష సరికాదన్న మాజీ డిప్యూటీ సీఎం అంజద్ భాషా. కళ్యాణదుర్గంలో మృతి చెందిన చంద్రకళ కుటుంబానికి పరామర్శ. వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందన్న మాజీ ఎంపీ తలారి రంగయ్య. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన ఆదివాసీ గిరిజన శాసన సభ్యులు. సీతక్క నేతృత్వంలో పలు అంశాలపై వినతి పత్రాలు అందించిన ఎమ్మెల్యేలు. గత నెల 20న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కిడ్నాప్ అయిన బాలుడు సేఫ్. 5 ఏళ్ల నిఖిల్ ఆచూకీని జిడిమెట్లలో కనిపెట్టిన పోలీసులు. తిరుపతి రిటైర్డ్ జడ్జ్ గుర్రప్ప నాయుడు ఆఫీస్ పై దాడికి కుట్ర. ఎంఆర్పల్లిలో ఆయన కార్యాలయం వద్ద గుర్తు తెలియని వ్యక్తుల రెక్కి సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో సమాచారం లేకుండా రైల్వే గేట్ మూసివేత. తీవ్ర ఇబ్బందులు పడ్డ వాహనదారులు గంటల తరబడి ట్రాఫిక్ జామ్. ఆసిఫాబాద్ లో భారీ వర్షానికి చెరువును తలపించిన జూబ్లీ మార్కెట్ రోడ్. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక రహదారిపై నిలిచిన వర్షపు నీరు. నాగర్ కర్నూలు జిల్లాలో ప్రజాపాలన ప్రగతి నివేదిక బస్ యాత్ర ముగింపు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి కొత్త దిశ లభించిందన్న నేతలు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడిలో ఆక్వా ఫార్మర్స్ అసోసియేషన్ బంద్. మండల వ్యాప్తంగా మూతపడ్డ ఫీడ్ షాపులు, ఆక్వా మెడిసిన్ దుకాణాలు. అలంపూర్ జోగులాంబ ఆలయంలో శ్రీచక్ర యంత్ర ప్రాణ ప్రతిష్ఠ. శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థ స్వామి చేతుల మీదుగా ప్రతిష్టాపన. మహారాష్ట్ర రాజధాని ముంబైని వణికిస్తున్న భారీ వర్షాలు. స్తంభించిన జనజీవనం, 4 మృతి. ఉత్తరప్రదేశ్లో అతి వేగంతో బస్సును ఢీకొట్టిన ట్రక్. 4 మృతి, పలువురికి గాయాలు. ఆసుపత్రికి తరలింపు.